పాలకులకి దమ్ముంటే ఎవరినైనా అరెస్ట్ చేయి, నీకు వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళు చట్టరీత్యా నేరం చేశారంటే ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. అంతేగాని నువ్వు డేట్లు పెట్టి డెడ్లైన్లు పెట్టి చంపుతున్నా అంటే ఖచ్చితంగా ఆ భూమి మీద కన్నేశారు. ఆ భూముల్ని వనరుల్ని దోపిడీ చేయడానికి అందమైన పేరు ఒకనాడు ఆపరేషన్ గ్రీన్ హాంట్ అని వాళ్ళు పెట్టుకుంటే ఇవాళ ఆపరేషన్ కగార్ అని వీళ్ళు పెట్టుకున్నారు. గ్రీన్ హాంట్ నుంచి కగారు వరకు మధ్యలో వచ్చిన ప్రహార్ కానీ సమాధానం కానీ అందరి లక్ష్యం కూడా అక్కడ దోపిడీయే, వనరులు దోపిడీయే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. హిడ్మా ఎవరికి అన్యాయం చేయలేదు. హిడ్మా ఒక తన పోరాట పంతాలు అడ్డొచ్చిన వాళ్ళని తన ప్రాణ రక్షణ కోసం ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చు. కానీ దాన్ని ఇవాళ నువ్వు అది నేరం అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు కదా. మీ చేతిలోకి వచ్చాడు, పట్టుబడ్డాడు, పట్టుకున్న అతన్ని మీరు కాల్ తీసుకెళ్లి చంపుతున్నారంటే వాళ్ళ తల్లి గారు ఏదైతే వీడియో రిలీజ్ చేయడం జరిగింది, లొంగిపోదామని వచ్చిన హిడ్మాని కూడా ఎన్కౌంటర్ గా దాన్ని బయట వదులుతా ఉన్నారు. సో ఎట్లా అయింది మరి ఇదంతా ఎట్లా చూడవచ్చు? ఒక హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళిన విజయ్ శర్మ ఒక అప్పీల్ చేశాడు, చేపించాడు. మరి ఆ అప్పీల్ని ఆమె అప్పీల్ని అమలు చేసే అవకాశం అతనికి ఎక్కడిచ్చారు?